హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, చాలా మంది భక్తులు హనుమాన్ యొక్క సాబరి మంత్రములు అడుగుతున్నారు. మేము సాబరి మంత్రములను ఎందుకు ప్రతిపాదించడం లేదు అంటే దానిలో ప్రమాణము లేక ఆజ్ఞ లేక సాక్షి అని 3 విధాలుగా ఉంటాయి. అంటే భగవంతుడికి ప్రార్థన చేసి పిలిచి నువ్వు ఈ పని చేసి పెట్టు, లేకపోతే పలానా దేవత ఆజ్ఞ, లేకపోతే పలానా దేవత సాక్షి. ఇప్పుడు ఉదాహరణ స్వరూపంగా చెప్పుకుందామంటే ఆంజనేయుడిని మనం సాబరి మంత్రం చెప్పేటప్పుడు రాముడే సాక్షి, నువ్వు రాముని మాట వినడం లేదు, లేకపోతే సీతమ్మే సాక్షి అని ఒక ప్రమాణంగా చెబుతాం. కాబట్టి శాస్త్రాలు చదువుకునే వాళ్ళకి, వేదములను ఉపాసన చేసే వారికి ఈ మంత్రములు చాలా ఇబ్బందికరంగానే ఉంటాయి. తంత్రయోగులకు సామాన్యంగా ఇవి అనిపించినప్పటికీ కూడా రామాయణం చదివి రాముని యొక్క భక్తులైన వారికి, లేక హనుమంతుని భగవంతునిగా ఆరాధన చేస్తున్న వాళ్ళకి శ్రీరాముని మీద ఆన, శ్రీరాముని ఆజ్ఞ, శ్రీరాముడే సాక్షి అని చెప్పడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి సాబరి మంత్రములకు ఆగమ గురువులు గాని నిగమాచారం కలిగిన వారు గాని అంతగా ప్రతిపాదించారు. అయితే ఇవి ఎందుకు చేయబడ్డాయి అంటే తక్షణ పరిష్కారం కొరకు, ఆపద నుండి బయటపడేందుకోసం మనం చేస్తాం. ఇప్పుడు మనం రామదాసు యొక్క చరిత్ర చదివి ఉంటాం, లేక రామదాసు యొక్క సినిమా అయినా చూసి ఉంటాం. రామదాసు యొక్క చరిత్రలో రామదాస బందికాన అనే 32 పాటలు ఉన్నాయి. అవి శ్రీరాముని నిందిస్తూ ఉన్నాయి. దాని వలనే తక్షణమే శ్రీరాముడు రామదాసుని రక్షించాడని చరిత్ర కూడా చెబుతుంది. అటువంటివే ఈ సాబరి మంత్రములు. మంత్రములలో 3 రకములని చెప్పుకున్నాం. ఒకటి ఓంకార బీజముతో ప్రణవ ప్రమాణముగా ఉండే మంత్రములు, ఇవి ప్రణవములనియు, మరియు దేవత యొక్క బీజాక్షరముతో చేయబడిన మంత్రములు తంత్రయోగములనియు లేక ఆగమ విధులనియు. ఇవన్నీ సంస్కృతంతో ఉంటే మన సొంత భాషతో అంటే తమిళ వారు తమిళలోను, తెలుగు వారు తెలుగులోను, ఒరియా వారు ఒరియాలో చెప్పే మంత్రములు సాబర మంత్రములనియు లేక తంత్ర మంత్రములనియు క్షుద్ర తంత్రములనియు చెప్పబడుతున్నాయి. అందుకోసమే ఏ దేవతకు కూడా నిజ భాషతో ప్రార్థన చేయము, సంస్కృతంతోనే ప్రార్థనలు చేస్తాం. దివాత్మ స్వరూపులారా, అయితే ఇప్పుడు చెప్పబోయే హనుమాన్ సాబరి మంత్రము సకల భయములను నివారణ చేస్తుంది. శత్రు బాధలను, ప్రతికూల శక్తుల నుండి మనలను సులభంగా పరిష్కారం అయితే చూపిస్తుంది. ఈ మంత్రం చేయాలనుకునే వాళ్ళు ముందుగా హనుమాన్ యొక్క ఉపాసకులు అయి ఉండాలి. మీరు హనుమానుని ఉపాసకులు కాకుండా హనుమానుని ప్రమాణము, సాక్షి, ఆజ్ఞ ఎలా చెప్పగలరు? కాబట్టి ముందు మీరు ఏ మంత్రమైనా లేక హనుమాను ఉపాసన అయినా చేసేవారు ఈ మంత్రము సులభంగా ప్రయోగించవచ్చు. అది కూడా వీలు కాని పరిస్థితుల్లోనూ, అత్యావశ్యకత పరిస్థితుల్లోనూ చేయవచ్చు. ఇప్పుడు చెప్పబోయే మంత్రము రోజుకు 11 మాలలు 11 రోజులు చేస్తే చాలు అని చెప్పబడి ఉన్నది. గాని సాబరి మంత్రములకు జప విధులు ఉండవు, ప్రత్యక్షంగా ప్రయోగించే మంత్రములై ఉంటాయి. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఇప్పటికే దిష్టి మంత్రము, కొన్ని సాబరి మంత్రములు పెట్టి ఉన్నాము. అవి వినండి. సాబరి మంత్రం అంటే ఏమిటో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కూడా సాబరి మంత్రం చెప్పబడుతుంది. ఇది కొంత సంస్కృతంలో ఉన్నప్పటికీ కొన్ని పదములు తెలుగులోనే చెప్పబడతాయి. అంటే సొంత భాషతో చెప్పబడ్డాయి అంటేనే అది నీచతంత్రము లేక క్షుద్ర తంత్రముగానే అభివర్ణించబడుతుంది శాస్త్రముల ద్వారా. దివ్యాత్మ స్వరూపులారా, దీన్ని మీరు అర్థం చేసుకొని మీరు జపములు, పూజాది విధులు చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ముందు భగవంతుని యొక్క శక్తిని, బీజముల గురించి, మంత్ర ఉపాసనల గురించి అవగాహన పెంచుకోండి. ప్రసంగములు వింటే మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు శ్రీ హనుమాన్ యొక్క సాబర మంత్రము ఓం నమో హనుమతే భయభంజనాయ సర్వత్ర హృదయం. ఓం ఓం అంజని నీ కొడుకు నన్ను రక్షించుగాక, లేకుంటే అది శ్రీరామునికి అవమానము. మంత్రం మరోసారి. ఓం నమో హనుమతే భయభంజనాయ సర్వత్ర హృదయం. ఓం ఓం అంజని నీ కొడుకు నన్ను రక్షించుగాక, లేకుంటే అది శ్రీరామునికి అవమానము. మంత్రం మరోసారి. ఓం నమో హనుమతే భయభంజనాయ సర్వత్ర హృదయం. ఓం ఓం అంజని నీ కొడుకు నన్ను రక్షించుగాక, లేకుంటే అది శ్రీరామునికి అవమానము. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఈ మంత్రంలో ఓ నమో హనుమతే సకల భయములను నిర్జించువాడా, సర్వత్ర నా హృదయంలో నివసించువాడా. ఓం ఓం అంజని అంటే హనుమాన్ యొక్క తల్లి నీ కొడుకు నన్ను రక్షించుగాక, నన్ను నీ కొడుకు రక్షించుగాక, లేకుంటే శ్రీరామునికి అవమానం. ఎందుకంటే రాముని యొక్క దాసుడు నీ యొక్క కొడుకు ఆంజనేయుడు అని చెప్పడం అంటే తన తల్లిని సాక్షిగా ఉంచి రాముని యొక్క దాసుడు కాబట్టి రామనామం చెప్తే ఆంజనేయుడు దేనికైనా తెగించి చేస్తాడని మనం అతనికి ఒక ఇరకాటంలో పెట్టి చెప్పడం. అర్థమవుతుంది కదా దివ్యాత్మ స్వరూపులారా. ఇటువంటి మంత్రములు ఆపదలో ఉండేటప్పుడు అతి ఆవశ్యకత కలిగినప్పుడే వినియోగించాలి. అయినంత వరకు శ్రీ హనుమాన్ యొక్క మంత్ర జపములు, తంత్రయోగములు, కొన్ని విధి విధానాలు చేసి మన సమస్యలను పరిష్కారం చేసుకుందాం. మన
మన పరిస్థితి చేదాటినప్పుడే ఇటువంటి మంత్రములను ప్రయోగిద్దాం. గాని విద్య ఉన్నది కోరుకుంటున్నారు కాబట్టి అందించాలి. ఒక గురువుగా మా యొక్క బాధ్యతగా మీకు ఇది అందిస్తున్నాం. ముందు మా అంతర్భావాన్ని తెలుసుకోండి, తర్వాతే మంత్రోపాసనలు చేయండి. చేసి తగు ఫలితములను పొంది సకల సమస్యల నుండి పరిష్కారం మీరే చేసుకొని ఆనందితమైన జీవితం గడుపుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని దాని వలన మన జీవితములు సక్రమంగా క్రమబద్ధీకరించుకొని మనం ప్రపంచానికి ఒక ఉదాహరణ స్వరూపంగా జీవనం కొనసాగించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే మన బాధ్యతగా వహించి మీ వంతుగా మీరు సకల ఆనందములతో కర్తవ్య నిష్ఠతో అనుక్షణం ప్రవర్తిస్తారని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.